పరీక్ష చేసుకోండి. గుర్తు తెలియని వాళ్ళందరూ కూడా మరి ఈ రక్తదానం మీరందరూ సహకరించాలి. రక్తదానానికి ఎవరైతే అందులో సామాన్యంగా అయితే ఆడపిల్లలు పిల్లల రక్తం తీసుకోలేమో, బాగా హెల్దీగా ఉంటే తప్ప సంవత్సరాలు దాటాలి రక్తదానం చేయాలంటే. సరైన ఎడ్యుకేషన్ ఉండాలి, బరువు ఉండాలి, ఎన్ని ఉంటే మీకు దగ్గర తీసుకుంటారు. ఏ జబ్బులు ఉండకూడదు, షుగరు, బీపీ ఇట్లాంటి ఏ జబ్బులు ఎవరికి ఉండకూడదు, అట్లాంటివి తీసుకుంటారు. ముఖ్యంగా మనం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది రక్తం ఇస్తూ ఉంటారు. ఇది మన నాయకుడు పుట్టినరోజునో ఆయన పుట్టినరోజునో ఈ రక్తం ఎక్కడ పోతే తెలియదు. ఎక్కువ బ్లడ్ ఈ బ్లడ్ బ్యాంకులని, బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటి, అక్కడ నిల్వ చేస్తారు. మామూలుగా మనం బ్యాంకులు డబ్బులు వేసే బ్యాంకు అయితే డబ్బులు వేస్తూ ఉంటారు, తెస్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎయిటివే వేసే వాళ్ళు తక్కువ, తీసుకున్నాం ఎక్కువ. ఇట్లాంటివి సేవాపరంగా ఉండే బ్లడ్ బ్యాంక్ కొన్నే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రక్తదానం చేయాలంటే వాటికే చేయండి, లేదా ఏదైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీగా పేషెంట్కి అవసరం వస్తే వాళ్ళకి చేయండి. అంతేకాదు అక్కడ పడితే అక్కడ రక్తదానం చేసి చేసేటువంటి ప్రయోజనం లేదు. చేసే దానం సద్వినియోగం అవ్వాలి, అది గుర్తుంచుకోండి. చేసే వాళ్ళు తక్కువ, తీసుకున్నాం ఎక్కువ. ఇట్లాంటివి సేవాపరంగా ఉండే బ్లడ్ బ్యాంక్ కొన్నే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రక్తదానం చేయాలంటే వాటికే చేయండి, లేదా ఏదైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీగా పేషెంట్కి అవసరం వస్తే వాళ్ళకి చేయండి. అంతేకాదు అక్కడ పడితే అక్కడ రక్తదానం చేసేటువంటి ప్రయోజనం లేదు. చేసే దానం సద్వినియోగం అవ్వాలి, అది గుర్తుంచుకోండి. మరి ఈరోజు బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ అందరికీ చేసి మరి రక్తదానం ఇవ్వడానికి ఎవరు అర్హులో నిర్ణయించి వాళ్ళందరూ కూడా రక్తదానం ఇస్తే అందరూ ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. మరి ప్రముఖ దాత నాని గారు ఈ రెడ్ క్రాస్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి డాక్టర్ గారు, సభకు చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన డాక్టర్ గారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ గోలి గోపాలరావు గారి వర్ధంతి 25వ వర్ధంతిని వారు చేయాలని తలపెట్టడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ రోజుల్లో తల్లిదండ్రులనే బరువుగా భావించేటువంటి పరిస్థితులు సొసైటీలో నెలకొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా 25 సంవత్సరాలు వారిని మన ముందుకు తీసుకొస్తూ 25వ సంవత్సరంలో వారు ఈ సొసైటీకి చేసినటువంటి సేవని ఒకసారి ఈ ప్రజలకి, మీలాంటి యూత్కి వారి గురించి తెలియజెప్పడం ద్వారా మీరు కూడా వారి మార్గంలో నడవటానికి దోహదం చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఉందండి 50 సంవత్సరాలు. కానీ ఆయన మనం పాంప్లెట్లో చూసాం, ప్రధాన మున్సిపల్ చైర్మన్ అని. భగీరథుడు అంటే మంగళగిరికి మంచినీళ్ళు తెచ్చినటువంటి వ్యక్తి ఆయనే. అంత ముందు మంగళగిరిలో ఆడపిల్లని వారి అంటే ఎవరు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే కొండపీడికి చైర్మన్ గా ఉన్నప్పుడు వారి సహకారాలతో మంగళగిరిలో బృహత్ కార్యక్రమాన్ని పెట్టినటువంటి వ్యక్తి ఆయన. మనం ఈరోజు ఆనాడు పునాది తీసుకుంటే కొద్ది మన మంచినీళ్ళు మంగళగిరి ఎక్కడమైన పుస్తకాలు అవుతున్నాయి. ఆనాడు పునాది పడకపోతే ఇవాళ మంచినీళ్ళు మనకు దొరకవు. అదే పరిస్థితిలో కొంత ఆయన సీకాయస్ కమిటీ సభ్యులుగానే ఉన్నారు. ప్రెసిడెంట్ గా చేయలేదు, సెక్రటరీగా చేయలేదు. మరి రాజకీయాల్లో కొంత పనిచేశారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన చేయలేదు. 2 ఎకరాలు అమ్మితే 2 రోడ్లు నడుతున్నటువంటి మరి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం 30 ఎకరాలు కొన్నట్లయితే మన కాలేజీకి కావాల్సినటువంటి ఆరాధ గుడ్బిల్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు రక్తదానం చేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ అతను ఫ్రూట్స్ ఇస్తాడు. ఒక యాపిల్కాయ, ఒక బత్తాకాయ. స్టూడెంట్స్ ఇద్దరు పులికర్, అక్కాల మదర్, వీళ్ళిద్దరు ఫ్రూట్
బి పాజిటివ్ అన్న. బి పాజిటివ్ అంట. ఎంత తక్కువ అంత రేటింగ్ లేదు. ఇవరా బి పాజిటివ్ అంతే మరి బి పాజిటివ్ రాస్తారు ఇంకా రాస్తారు బి పాజిటివ్ రాసుకో. రైటర్ ఇతనా బాబు? రైటర్ బాబు తీయాలి.